రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్‌గా ఎంట్రీ ఇస్తున్నట్టుగా సమాచారం. తెలుగుదేశం పార్టీలోకి అఫీషియల్‌గా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ని సైతం ప్రిపేర్ చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా వాటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతో షాకింగ్‌గా చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఇప్పటికే చాలామంది చెప్పారు. కానీ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తే మంచి అద్భుతమైన విజయం సాధిస్తారని నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాక్ స్టెప్ వేయదలుచుకోలేదు. ఎన్టీఆర్ ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుపట్టు లాంటి వ్యక్తిని నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి భారీగా అయితే ఓట్ల తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం చూస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి సక్సెస్ని సాధించాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఏది ఏవైనా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2009లో అప్పుడు ఎన్టీఆర్ అప్పుడప్పుడే సినిమాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్కు ఉన్న పేరు, తెలివి, ఆయన వాక్చాతుర్యం అన్నీ కూడా వేరే రేంజ్లో ఉంటాయి. ఎన్టీఆర్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎన్టీఆర్కి సంబంధించి పొలిటికల్ ఎంట్రీ అనేది చాలా ఆసక్తికరంగా